దర్శనం అయిందా? స్వామివారి దర్శనం అయింది. ప్రోటోకాల్ దర్శనంకి వెళ్ళాము. ఓకే. బాగా అయిందండి. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వసతులు ఎలా ఉన్నాయి? చాలా తేడా ఉందండి. ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి. ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. ఓకే. చాలా బాగా ఉన్నాయండి. నీట్గా కూడా ఉంది. మొత్తం నీట్గా కూడా ఉంది. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి ఉంటారు. అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు. ఈరోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది. గుమగుమ వస్తుంది వాసన. తీయగా కూడా ఉంది. ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి. ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు. చాలా బాగుంది. వాసన కూడా చాలా బాగుందండి. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కాదంటారా? నిల్వ ఉండేది కాదండి. మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా, ఒక 2 డేస్కి కూడా గట్టిగా అయిపోయేది. పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఈరోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది. తీయగా కూడా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా, ఈ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా టేస్టీగా కూడా ఉంది. నీట్గా కూడా ఉంది. ముందుకి ఇప్పటికి అప్పుడు కూడా చేసాం మేము. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ టు గవర్నమెంట్. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి. దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులందరూ చాలా బాధపడతారండి. వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించిందండి. అసలు ఇక్కడికి ఒక నెలకు ఒక్కితా వస్తాను నేను. ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకు వచ్చి. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూజు కొడతా ఉండే. బూజు పెడితే తిన్నకే అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా. ఏమిటి అనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొనే రావద్దు అండి. అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుంది. ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే. రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తుంది. పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది. పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరిపైన ఒకరు పడేది లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారా? తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం. చాలా బాగుంది. కానీ మెయిన్ బాగుంది. ఇప్పుడు అంటే మనకి దర్శనం గానీ వాళ్ళు తొయ్యటం గానీ ఏం లేకుండా శాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నాను. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందండి. బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది.